గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఇంతకీ ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు? గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ అయ్యారా, లేదంటే ఒక కిడ్నాప్ కేసులో వంశీని అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే మరేమైనా కేసా? మరి కాసేపట్లో పోలీసులు మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది. సో క్లారిటీ ఇవ్వబోతున్నారు ఏపీ పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ కోర్టులో కీలక విచారణ జరగబోతోంది. నిందితుల బెయిల్ పిటిషన్లపై ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో తీర్పు రాబోతోంది. అయితే ఈ కేసులో కొద్ది రోజుల కిందట ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో తనే కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషనర్ సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ని విత్డ్రా చేసుకోవడం ఇప్పటికే సంచలనమైంది. ఈ కేసులో ఇవాళ కోర్టులో విచారణ జరగబోతోంది. ఇదిలా ఉంటే ఇటు హైదరాబాద్లో వంశీని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు అయితే ఇవాళ వంశీని అరెస్ట్ చేసింది వేరే కేసులో అనే ప్రాథమికంగా తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే గనక ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది. అంటే ఇంకో వారంలో టైం ఉంది. ఇప్పుడు తీసుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. సో 2023 ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. ఇప్పుడు వంశీ అరెస్ట్ ఇదే కేసులోనా లేక మరో కేసా? ఇది కాసేపట్లో తేలబోతోంది. ఏపీ పోలీసులు క్లారిటీ ఇస్తే గానీ ఈ విషయం తెలియదు. అడిగి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. హసీనా, ఇంతకీ ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో వంశీ, క్లారిటీ వచ్చిందా? ఈరోజు ఉదయం వల్లభనేని వంశీని రాయదుర్గం పోలీస్ హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉన్న పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా చెప్తున్న విషయం, ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం మేరకు చూసుకుంటే, మొన్న ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో ప్రధానంగా ఉన్న సుదర్శన్ ను కిడ్నాప్ చేసి ఆ విధంగా తనకు అనుకూలంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో ఎవరైతే ప్రధానంగా ఉన్న సత్యవర్ధన్ అనే అతను కిడ్నాప్ చేసి అతనికి అనుకూలంగా అక్కడ కోర్టులోన సాక్ష్యం చెప్పించుకున్నాడు అనే నేపథ్యంలో అతను కేసు ఫైల్ చేశాడు. దాని మీదనే ఇప్పుడు వంశీని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మనకి తాజాగా ప్రాథమికంగా వస్తున్న సమాచారం. ఇంకా పోలీసులు ఏ కేసు పెట్టారు ఏంటి అంటే, ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్న వంశీ పైన ఉన్న కేసులు మనం చూసుకుంటే కేవలం గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు మాత్రమే ఉంది. అది దాంట్లో కూడా ఈ రోజు ఆయనకి ఆల్రెడీ ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు. అంతకు ముందు కూడా ఏ కేసులో కూడా ఆయనని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కూడా ఒక తీర్పు వచ్చి ఉంది. అయితే అంటే కొన్ని డేట్ వరకు అది అయిపోయింది. తర్వాత ముందస్తు బెయిల్, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు. ఈ రోజు దానికి జడ్జిమెంట్ రావాల్సి ఉంది ఆ బెయిల్ పిటిషన్ మీద. సో ఇప్పుడు ఈ కేసు ఎస్సీ ఎస్టీ కోర్టులో తీసుకుని వచ్చి ఆయనని ప్రొడ్యూస్ చేస్తారు అని కూడా వస్తున్న సమాచారం. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులోనే, అంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా తెలియాలంటే పూర్తిగా ఎంతమంది ఏ కేసులో అతన్ని అరెస్ట్ చేస్తున్నారు అనేది వస్తే దానికి సంబంధించి ఎవరు దీనిపైన ఫిర్యాదు చేశారు అనేది మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్న కేసుల్లో చూసుకుంటే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు మాత్రమే ఉంది. రైట్ హసీనా, అది పోలీసులు అరెస్ట్ చేశారు వంశీని, కానీ ఏ కేసులో అరెస్ట్ చేశారనేది మరికొద్దిసేపట్లో మనకు తెలియబోతోంది.